ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. గెస్ట్ హౌస్ వరకు హెలికాప్టర్లో వచ్చిన సీఎం ఆ తర్వాత రోడ్డు మార్గంలో ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ వద్దకు చేరుకొని పోలవరం డ్యాంను పరిశీలించారు. అనంతరం గ్యాప్ 1, గ్యాప్ 2 డి వాల్ పనులు, వైడ్ రో కంపాక్షన్ పనులు పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులు, ఇంజనీర్లతో ఆయన సమీక్షించారు. ప్రాజెక్టు పనులు, నిర్వాసితుల పునరావాసంపై చర్చించారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు డయాఫామ్ వాలే కాకుండా వైబ్రో కాంపాక్షన్ కానీ, శాండ్ ఫిల్లింగ్ కానీ, వాట్ ఈస్ ద అడిషనల్ కాస్ట్? దగ్గర 300 crores. ఇది ఒక 300, అది ఒక 990, 1200. టోటల్గా కవర్ వల్ల అయినా, ఎఫెక్ట్ వల్ల అయినా ఇది 2000 crores కింద 2000 crores హెడ్స్ రాయండి. 200 crores ఇప్పుడు వాళ్ళు 12,000 crores ఇచ్చిన దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఇట్స్ ఓకే. ఐఎమ్ ఆస్కింగ్ నష్టం ఎంత? 2000 crores హెడ్ వైజ్. అది వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ వర్కింగ్ ప్లాట్ఫామ్ రెడీ అయ్యి గైడ్ బండ్ జరుగుతున్నాయి సార్, కాంక్రీట్ గైడ్ వాల్స్. సార్ ఇప్పుడు ఇటువైపు ఏమో టెస్ట్ చేస్తున్నారు సార్, ఇందా చూసాను. ఈ టెస్ట్ అవడంతో ఈ బండి ఇటు కూడా మొదలు పెట్టింది సార్. ఇటువైపు ఏమో వాళ్ళు డేషన్ అది ఓడోమీటర్ వేరే టెస్ట్ సార్, క్లియర్ ఇచ్చి ఈ క్లియర్ ఇచ్లో ఈ రిజల్ట్స్ వచ్చినా ఇక్కడ ఏం పని జరగలేదు సార్. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ కూడా జరగలేదు. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ చేసి మనం బండి వేసి తర్వాత డయాఫ్రామ్ చేయాలి సార్. ఇదంతా మనకి why you are going one area clay, one area sand? What is the reason? ఇక్కడ ఏమైందంటే సార్, అప్పుడు ఫస్ట్ లో ఇదంతా క్లే సార్. మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి శాండ్ చేరింది సార్. దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి అలా చేయాలి. ఆ శాండ్ చేరేటప్పుడు కింద క్లే ఉన్నది. ఈ కింద క్లే ఉండి ఈ శాండ్ లో మనం వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లేలోకి వెళ్ళట్లేదు. దానివల్ల ఎఫికసీ ప్రాబ్లం వస్తుందని దానికి ఓడోమీటర్. ఇది ఒరిజినల్ గా క్లే ల్యాండ్. ఒరిజినల్